గురుభ్యో నమః. హరి ఓం. ఇంత క్రితం వీడియోలో కేదారేశ్వర వ్రతానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కేదారేశ్వర వ్రత కథని చెప్తున్నాను. అందరూ కూడా అక్షతలు ఆ యొక్క తోరాలు చేత్తో పట్టుకుని శ్రద్ధాశక్తులతో కథను ఆలకించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూర్వకాలంలో పార్వతీ పరమేశ్వరులు కూడా కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా ఆ యొక్క పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుతోంది, స్వామి భూలోకంలో భక్తుల కోసం అని చెప్పి అనేక రకాలైన వ్రతాలు ఆచరణలో జరుగుతున్నాయి, కానీ మనం ఇరువురం కూడా ఆది దంపతులము. మీలో అర్ధ శరీర భాగాన్ని నాకు ఇచ్చారు, నాలో అర్ధ శరీర భాగాన్ని మీరు తీసుకున్నారు. అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రజలకు తెలియజేశారు. అంచేత దానికి సంబంధించినటువంటి ఒక వ్రతాన్ని ఏదన్నా ప్రవేశపెట్టండి అని చెప్పి పరమేశ్వరుని అడిగిందట. దేవి, నీ కోరిక చాలా సమంజసంగా ఉంది, తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తానని చెప్పి పరమేశ్వరుడు వాగ్దానం చేశాడు దేవికి. ఇలా ఉండగా భూలోకంలో మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు వీరసేన మహారాజు గారు. వాళ్ళ యొక్క వీరసేన మహారాజు గారికి సంతానం లేదు. సంతానం లేకపోయేటప్పటికీ ఎన్నో యజ్ఞాలు, యోగాలు, క్రతువులు, దానాలు, ధర్మాలు, వాపి కూప తటాకాలు, దేవాలయాలు, విద్యాలయాలు, అనేక ధర్మకార్యాలు చేశాడు. చేయగా కొంతకాలానికి ఇద్దరు ఆడపిల్లలు, కవల పిల్లలు జన్మించారు. ఇక మహారాజు గారి ఆనందానికి అవధులు లేవు. చాలా సంతోషించాడు. ఆడపిల్ల మగపిల్ల సంతానం అయితే కలిగింది, మిగిలిన విషయాల తర్వాత అని చెప్పి వెంటనే రాజ్యం అంతా కూడా ఉత్సవాలు చేయించాడు, వేడుకలు చేయించాడు, దాన ధర్మాలు చేయించాడు, బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చాడు, అన్నదానాలు చేయించాడు, దేవాలయంలో పూజా పునస్కారాలు చేయించాడు, అనేక రకాల ఉత్సవాలు జరిపించాడు. ఇలా జరిపించాక వెంటనే రాజపురోహితులను కాకివేశాడు. రాజపురోహితులను కాకివేసి, అయ్యా బలానా సమయంలో నా యొక్క పట్టపురానికి కవల పిల్లలు, ఆడపిల్లలు జన్మించారు, చేత వాళ్ళ గ్రహస్థితులు పరిశీలించండి అని చెప్పి ఆ యొక్క రాజపురోహితుడిని అడిగాడు. వెంటనే పురోహితుడు తన గణితం ప్రకారం లెక్కించాడు. లెక్కించి ఎప్పుడూ కూడా జ్యోతిషం కానీ జాతకాలు కానీ ఇవన్నీ కూడా నిష్కళంకంగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పేసేయాలంతే. దాని ఫలితం ఏదైనప్పటికీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అంచేత రాజపురోహితుడు కూడా, అయ్యా మహారాజా, చెప్పకూడనట్టు విషయం ఒకటి చెబుతున్నాను, మీరు బాధపడద్దు. ఈ పిల్లలిద్దరూ కూడా జన్మించినటువంటి సమయాన్ని బట్టి చూస్తే ఈ పిల్లలిద్దరూ కూడా దుష్టయోగంలో పుట్టారు. వీళ్ళు జన్మించినటువంటి కాలం ఏమాత్రం అనుకూలంగా అయితే లేదు. ఒకళ్ళు పితృగండంలో పుట్టారు, ఒకళ్ళు రాజ్యగండంలో పుట్టారు. ఇద్దరూ కూడా పితృగండంలో ఒకళ్ళు, రాజ్యగండంలో ఒకళ్ళు జన్మించారు. అంచేత మీ సంరక్షణలో ఈ పిల్లలు ఉండడం రాజ్యానికి క్షేమం కాదు, మీకు క్షేమం కాదు, ఒకసారి ఆలోచించండి అని చెప్పి రాజపురోహితుడు చెప్పాడప్పటికి మహారాజు గారు ఖిన్నుడైపోయాడు. ఏమిటిది, లేక సంతానం కలిగిందని చెప్పి సంతోషించాను, ఆ సంతోషం అనుమాత్రం కూడా లేకుండా ఏమిటి ఈ విషయం, పితృగండంలోనూ రాజ్యగండంలోనూ పుట్టారంటున్నారు. సరే, పితృగండంలో పుట్టారు, నాకు అరిష్టం, దాని గురించి నేను బాధపడను, కానీ రాజ్యగండంలో పుట్టారని చెబుతున్నారే, అంచేత దాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే
నా యొక్క కుమార్తెల వల్ల రాజ్యానికి ఏదైనా అరిష్టం జరిగితే ప్రజలంతా కూడా చాలా యాతన పడవలసి వస్తుంది. ఈతి బాధలు అనుభవించవలసి వస్తుంది. కష్టాలు అనుభవించవలసి వస్తుంది. అనేక రకాల వ్యయ ప్రయాసలకు లోనవ్వాల్సి వస్తుంది. అంచేత ఒక మహారాజు కుమార్తెల ద్వారా రాజ్యం నాశనం అవుతోంది, రాజ్యం దుర్భిక్షం అవుతోంది అంటే చాలా ఆలోచించవలసిన విషయం అని చెప్పి ఒకటికి 4 సార్లు పరిపరి విధాలుగా మనసులో ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుని ఎప్పుడూ కూడా మహారాజుకి తన సొంత క్షేమం కన్నా కూడా రాజ్యక్షేమమే ప్రధానం. అది మహారాజుకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం. తన కుటుంబాన్ని కన్నా కూడా రాజ్యం ప్రజలకే ప్రాధాన్యత ఇవ్వాలి. అది మహారాజు లక్షణం. ఆయన కూడా ధర్మాత్ముడు, న్యాయంగా ధర్మంగా రాజ్య పరిపాలన చేసే మహారాజు. ఆలోచించాడు. ఆలోచించి సరే ఇంతకాలం సంతానం లేదు, బాధపడ్డాను. సరే ఇప్పుడు కలిగారు. కలిగినా సరే వాళ్ళని దూరం చేసుకుని సంతానం లేదన్నట్టుగా జీవిస్తే రాజ్యం నేను కూడా క్షేమంగా ఉంటాం కదా. అంచేత ఈ పిల్లలిద్దరిని కూడా త్యాగం చేసేద్దాం ఆలోచించాడు. ఆలోచించి వెంటనే రాజభటులను కేకవేశాడు. రాజభటులను కేకవేసి, మహారాజు మీరు వెళ్ళి అంతఃపురంలో నా యొక్క కుమార్తెలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా తీసుకుని వెళ్ళి సముద్ర మధ్యలో వదిలేసి రమ్మని చెప్పాడు. సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి సముద్రం మధ్యలో వదిలేసి రండి అని చెప్పాడు. చెప్పటికి ఆ యొక్క రాజభట్లు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, చంటి పిల్లలు లేక లేక సంతానం కలిగారు, వాళ్ళని చూసి సంతోషించాడు, రాజ్యమంతా ఉత్సవాలు చేశాడు, మాకు అనేక రకాల కానుకలు ఇచ్చాడు, ఇప్పుడేమిటి పిల్లల్ని ప్రాణాలు తీయమంటున్నాడు అని చెప్పి ఆలోచించారు. కానీ రాజాజ్ఞ ధిక్కరించడానికి అవకాశం లేదు. కాదన్నాడంటే వీళ్ళ శిరచ్ఛేదం చేస్తాడు మహారాజు. అందుకోసం చెప్పి మహారాజా వాస్తవమేనా అనేటప్పటికీ ఇది రాజాజ్ఞ, వెంటనే ఆచరించండి అన్నాడు. ఇంక వాళ్ళు ఏం చేయగలరు, ఏమి చేయలేరు. వెంటనే అంతఃపురంలోకి వెళ్ళారు. వాళ్ళిద్దరూ కూడా పసిపిల్లలిద్దరూ కూడా బంగారపు రేకుల్లో కన్నులతోటి స్వచ్ఛమైన చిరునవ్వుతోటి ఆటలాడుకుంటూ ఎలాంటి కర్మషం లేకుండా ఆనందంగా బంగారు పుయ్యాల్లో ఊగుతూ ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. వెంటనే ఈ రాజభట్లు ఇద్దరు కూడా ఉయ్యాల పరంగా 2 ఉయ్యాలు ఇద్దరు భుజాన్ని పెట్టుకున్నారు. అంతఃపురంలోంచి బయటికి తీసుకొచ్చేశారు. మహారాణి గోలు గోలుమని ఏడుస్తోంది. అయినా సరే ఇది రాజాజ్ఞమ్మ, మేము చేయగలిగింది ఏమీ లేదన్నారు. అంతఃపురంలోంచి తీసుకొచ్చేశారు. తీసుకొచ్చేసి ఏం చెప్పాడు, సముద్ర నడి భాగంలో వదిలేసి రమ్మన్నాడు. సముద్రంలోకి వెళ్ళాలంటే మధ్యలో ఒక అడవిని దాటుకుని సముద్రంలోకి వెళ్ళాలి. అలా అడవిలోకి ప్రవేశించారు సముద్రం దగ్గరికి వెళదామని. అడవిలోకి కొంత దూరం వెళ్ళేటప్పటికి వాళ్ళు కూడా సహజంగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళు, వాళ్ళకు కూడా కొంచెం మానవత్వం ఉంటుందేమో, వాళ్ళు కూడా కొంచెం మానవత్వంతో ఆలోచించారు. మహారాజు గారు వీళ్ళిద్దరిని ప్రాణాలు తీయమన్నాడు, ఆజ్ఞాపించింది మహారాజు, అయినప్పటికీ కూడా ఆచరించే వాళ్ళం మనమే కదా, అంచేత ఆ యొక్క పాపంలో కొంత వాటా భాగస్వామ్యం మనకే ఉంటుంది కదా అని చెప్పి ఆలోచించారు. ఆలోచించి కానీ రాజాజ్ఞ ధిక్కరించి వెనక్కి తీసుకెళ్ళిపోదామా, వీళ్ళ శిరచ్ఛేదం చేస్తాడు. అంచేత రాజాజ్ఞ ధిక్కరించడానికి లేదు. వీళ్ళ ప్రాణాలు తీయాలంటే పసిపిల్లల ప్రాణాలు తీయడానికి శిశుహత్య పాపాలన్నింటిలో కన్నా కూడా ఘోరమైంది పాతకం. శిశుహత్య మహాపాతకం. ఆ మహాపాతకాన్ని చేయవలసి వస్తుంది మనం. అంచేత దీనికి ఏదన్నా వేరే మార్గం ఆలోచిద్దామని చెప్పి ఇద్దరూను ఆలోచించారు. ఆలోచించి సరే వీళ్ళకి జన్మిచ్చిన భగవంతుడు వీళ్ళకి ఆయుర్దాయం ఇచ్చాడో స్వల్పాయుష్య ఇచ్చాడో మనకు తెలీదు. మహారాజు ఆజ్ఞ ప్రకారం వీళ్ళని సముద్రంలో వదిలేసరామని మనకు చెప్పాడు. వీళ్ళ ప్రాణాలు తీయడమే రాజుగారు చెప్పిన ఆజ్ఞ. అంచేత ఏం చేద్దామంటే వీళ్ళని అడవిలో ఎక్కడో వదిలేద్దాం. ఆయుష్ ఉందో బతుకుతారు, లేకపోతే దేనికో ఆహారం అయిపోతారు. మనం వీళ్ళని ప్రాణం తీసి హత్య చేసినట్టు పాపంలో కొంత భారం తగ్గుతుంది మనకి అని చెప్పి ఇద్దరు ఆలోచించుకున్నారు. ఆలోచించుకుని అలా వెతక్క ఒక పెద్ద మర్రి చెట్టు త్వర కనిపించింది. మర్రి చెట్లు ఉంటాయి కదా, మర్రి చెట్టుకు త్వర ఉంటుంది. లోపల చెట్టు మొదట్లో స్వరంగంలా చిన్న కన్నంలా లోపలికి ఉంటుంది. ఆ త్వర కనిపించేటప్పటికి వెంటనే ఉయ్యాల పరంగా అందులో ఆ త్వరలో 2 ఉయ్యాలు కూడా పెట్టేశారు. అయ్యా పరమేశ్వర, రాజాజ్ఞ ధిక్కరిస్తున్నాం, ఆయన ప్రాణం తీయమన్నాడు, మాకు మానవత్వంతో ఆలోచించి వీళ్ళ ప్రాణాలు తీరా ఇక్కడ పెట్టిస్తున్నాం, వీళ్ళకి మంచి చేడ్డావో చెడు చేస్తావో నీ అనుగ్రహం అని చెప్పి రాజ్యానికి వెళ్ళిపోయారు.
మహారాజా వాళ్ళిద్దరిని కూడా పిల్లల్ని సముద్రంలో వదిలేసి వచ్చాం అని చెప్పి అబద్ధం చెప్పారు. శిశుహత్య చేయడం కన్నా అబద్ధం చెప్పడం కొంచెం తక్కువ పాపం కనుక అబద్ధం చెప్పి తప్పుకున్నారు. సరే, మహారాజు మహారాణి కొంతకాలం బాధపడ్డారు. ఇక్కడ ఇలా ఉండగా ఈ పిల్లలిద్దరూ కూడా అడవిలో ఆహారం లేదు, పాలన లేదు, వాళ్ళకి ఎటువంటి ఆహారం లేదు, పాలు ఇచ్చేవాడు లేడు, పలకరించేవాడు లేడు, చూసేవాడు లేడు. గోలను విపరీతంగా ఏడ్చేస్తున్నారు. ఆకలితో ఏడుస్తున్నారు పిల్లలిద్దరూ. అదే సందర్భంలో అడవికి పక్కనే దగ్గరలోనే కుండినపురం అనే ఒక అగ్రహారం ఉంది. ఆ కుండినపుర అగ్రహారంలో కౌండో భట్టు అనేటటువంటి ఒక బ్రాహ్మడు ఉన్నాడు. ఆ కౌండో భట్టు గారికి సంతానం లేదు. ఆయన కూడా సామాన్యమైన పరిస్థితిలో జీవిస్తున్నాడు. ఏదో యాయవారం చేసుకుంటున్నాడు, తెచ్చుకుంటున్నాడు, భార్య తను కాలక్షేపం చేస్తున్నారు. ఇంకా ప్రతిరోజు కార్యక్రమాలు కావాల్సినటువంటి దర్భలు, కట్టె ముక్కలు బ్రాహ్మణులకు రోజు అవసరమే కదా. ఇవి ఖాళీగా ఉన్నాడు, అవి తెచ్చుకుందాం అని చెప్పి అడవిలోకి వచ్చాడు. అడవిలోకి వచ్చేటప్పటికి అడవిలో చిన్నపిల్లలు ఏడుపు వినిపించింది. ఇదేమిటి, ఇది దారుణమైన కేకారణ్యం, ఇది నరసంచారం ఏమి ఉండదు ఇక్కడ చిన్నపిల్లలు ఏడుపు వినిపిస్తోంది ఏమిటా అని చెప్పి పరిశీలించి చూశాడు. చూసేసరికల్లా ఆ యొక్క మర్రి చెట్టు త్వరలోంచి ఏడుపు వినిపిస్తుంది. వెంటనే వెళ్ళాడు. బంగారు పుయ్యాల, ఆ బంగారు పుయ్యాల్లో బంగారు వర్ణంతో మెలిసిపోతున్నటువంటి ఆడపిల్ల కనిపించింది. ఆహా, ఏమీ నా భాగ్యం, ఆ పరమేశ్వరుడు భాగ్యంతో నన్ను అనుగ్రహించి ఈ కుమార్తెను నాకు ఇచ్చాడు కదా అని చెప్పి ఆ ఉయ్యాల పరంగా బయటికి తీసుకున్నాడు. అయినా ఇంకా ఏడుపు నిలుస్తుంది. ఆహా, మళ్ళా చూశాడు. ఇంకో ఉయ్యాల, ఇంకో అమ్మాయి కనిపించాడు. ఆహా, ఏమి నా పుణ్యం కొద్దీ పరమేశ్వరుడు ఈ అమ్మాయిని నాకు ప్రసాదించాడు అని చెప్పి ఆ ఉయ్యాల కూడా తీసుకున్నాడు. 2 ఉయ్యాల్లో పిల్లలతో సహా భుజాన్ని పెట్టుకున్నాడు. పెట్టుకొని బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి భార్యని కేకవేశాడు. ఆ యొక్క భార్య బయటకు వచ్చింది. బంగారు భుజాలు చూసి గమ్మున అందులో ఉన్న పిల్లలను చూసింది. పరమానంద భరితురాలైపోయింది. ఏమిటండి, ఎక్కడండి పిల్లలు, ఇంత అందంగా ఉన్నారే, బంగారపు ఛాయితో మెరిసిపోతున్నారు వీళ్ళిద్దరూ కూడాను అనేటప్పటికి, ఏమోనే, ఎవరి పిల్లలో నాకు తెలియదు, అడవిలో ఒక మర్రి చెట్టు త్వరలో అనాథలుగా ఇలా రోధిస్తూ ఉంటే వాళ్ళని నేను తీసుకొచ్చాను. అయ్యా, ఏమీ లేదు, పరమేశ్వరుడు మనకి ఈ రకంగా సంతానాన్ని అనుగ్రహించాడు. అంచేత పుణ్యం కొద్దీ లభించిన అమ్మాయి పుణ్యవతి అని చెప్పి, భాగ్యం కొద్దీ లభించిన అమ్మాయిని భాగ్యవతి, పుణ్యవతి, భాగ్యవతి అని చెప్పి ఇద్దరికీ కూడా నామకరణ చేశారు, పేర్లు పెట్టేశారు. పేర్లు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఎంత దేనివాడైనప్పటికీ, బీద బ్రాహ్మణ అయినప్పటికీ కూడా తగినంతగా పిల్లలకు కావలసిన పోషణ చూసుకుంటున్నాడు. పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటున్నాడు. అలాగే పెరిగాడు, పెద్దవాళ్ళు అయ్యారు, యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు వచ్చేటప్పటికి తండ్రి గారి దగ్గరికి వచ్చారు. వాళ్ళకి కొంచెం జ్ఞానం, పురాణాలు చదువుకోవడం, తండ్రి చెప్పిన మాటలు, ధర్మశాస్త్రాలు నేర్చుకోవడం, కొంచెం జ్ఞానవంతులు అయ్యారు. వెంటనే తండ్రి గారి దగ్గరికి వచ్చారు. తండ్రి గారి దగ్గరికి వచ్చి, నాన్నగారు, ఏదన్నా ఒక పరమేశ్వరుడు కోసం వ్రతం చేద్దాం అనుకుంటున్నాను, మీరు అనుజ్ఞమండి అన్నట్టు. అమ్మా, వ్రతం అంటే మీకు తెలియదేముంది, అనేక రకాల ద్రవ్యాలు కావాలి కదా, నేను చూస్తే బీద బ్రాహ్మణ్ణి, ఎక్కడి నుంచి తాగలనమ్మా ఇవన్నీ. నాన్నగారు, అదేమీ అవసరం లేదు, నిశ్చలమైన భక్తితో చేసే 2 పుష్పాలు ఆ యొక్క దేవుడి పాదాల దగ్గర పెట్టినా ఆయన సంతోషిస్తాడు. అంచేత 4 పుష్పాలు తెచ్చుకుని ఆ పరమేశ్వరుడు పూజ చేసుకుంటాం. అమ్మా, ఇంత జ్ఞానం తెలుసున్న వాళ్ళు ఇంకా నేను మీకు చెప్పేదే ఉంది, మీకు ఏది మంచి అంటే అది చేయండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. సరే, వెంటనే పువ్వుల కోసం చెప్పి అడవిలోకి బయలుదేరారు. అడవిలోకి వెళ్ళేటప్పటికి ఒక పువ్వు కంటే ఒక పువ్వు అందంగా కనిపిస్తోంది. ఈ చెట్టు పువ్వు కన్నా అవతల చెట్టు పువ్వు ఇంకా బాగుంది, అవతల చెట్టు పువ్వు కంటే అవతల చెట్టు పువ్వు ఇంకా బాగుంది. అలా ఒకదానికన్నా అందంగా ఉన్న ఆయన కోసుకుంటూ పువ్వులు కోసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా అడవి మధ్యలోకి వెళ్ళిపోయారు. అడవి మధ్యలోకి వెళ్ళిపోయేటప్పటికి దారి మరిచిపోయారు. ఎలా వెళ్ళాలో ఎలా రావాలో అర్థం కావట్లేదు. వాళ్ళ అగ్రహారానికి వచ్చే దారి కనపట్టలేదు. ఈ పువ్వులు కోసుకునే ఆలోచనలో పువ్వుల అందాలను ఆస్వాదిస్తూ అలా వెళ్ళిపోయారు. దారి మరిచిపోయారు. ఏం చేయాలని చెప్పి ఒక కోనేటి గట్టును కూర్చుని ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూ ఉంటే వెంటనే పరమేశ్వరుడు కైలాసపర్వతం మీద పార్వతీదేవిని పిలిచాడు. దేవి, నీవు లోగడ నన్ను ఒక కోరిక కోరావు కదా, ఆ కోరిక నెరవేర్చే సమయం ఆసన్నమైంది.
అన్నాడు. వెంటనే ఇద్దరు కూడా వృద్ధ దంపతులుగా, ముసలి బ్రాహ్మణ దంపతులుగా వేషాలు మార్చుకుని ఈ పుణ్యవతి, భాగ్యవతి ఉన్నటువంటి ప్రదేశంలోకొచ్చారు. వచ్చేసరికల్లా ఎప్పుడైతే ఈ యొక్క వృద్ధ బ్రాహ్మణులు చూశారో, బ్రాహ్మణ దంపతుల్ని, పుణ్యవతి, భాగ్యవతి గమ్మున వెళ్ళి వాళ్ళ పాదాల మీద పడి నమస్కారం చేశారు. అయ్యా, పరమేశ్వరుడు భగవంతుడి వల్లే వచ్చారు, ఆది దంపతుల వల్లే వచ్చారు మీరిద్దరూ కూడాను. మాది బలన కుండిరపురం గ్రామం అండి. కౌండోభట్టి గారు కుమార్తెను. పూజకు పుష్పాల కోసం వచ్చాం. సూర్యాస్తమానం వేళ అయింది, దారి తెలియటం లేదు వెళ్ళడానికి. ఎలా కొంచెం దారి చూపించారంటే అగ్రహారానికి వెళ్ళి ఇంటి దగ్గర పరమేశ్వరుడు అర్చన చేసుకోవాలి అనేసరికల్లా, అమ్మా, ఈ భూలోకంలో ఉండే మార్గాలు మాకు మాత్రం ఏం తెలుస్తాయి? మేము కూడా ఏదో పూజ చేసుకున్నాం, కోనేరు ఉంది కదా, స్నానం చేద్దామని చెప్పి వచ్చాం. గ్రామాలకు వెళ్ళే మార్గాలు మాకు తెలియదు తల్లి. మీకు అభ్యంతరం కనుక లేకపోతే మాతో పాటే కూర్చుని పూజ చేసుకోండి అని చెప్పి చెప్పారట పిల్లలిద్దరితో కూడా. అయ్యా మహానుభావ, అంతకన్నా ఉంది, ఇంటి దగ్గర కూడా ఇంతకన్నా ఘనంగా చేసుకునేది అయితే ఏమి ఉండదు, అంచేత మీతో పాటే తప్పకుండా మేము కూడా పూజ చేసుకుంటాం. అమ్మా, బాగుందమ్మా, మంచి మాట చెప్పారు, వెళ్ళండి, ఆ కోనేటిలోకి వెళ్ళి స్నానం చేయండి. అదిగో అక్కడ మర్రి చెట్టు కనిపిస్తుంది కదా, ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి 4 మర్రాకులు, 4 మర్రి పళ్ళు, 4 మర్రి ఊడలు కోసి తెచ్చుకోండి, అక్కడ పెట్టుకోండి అన్నట్టు. అనేసరికల్లా పిల్లలు వెంటనే 3 ద్రవ్యాలు కూడా తెచ్చి అక్కడ పెట్టారు. వాళ్ళ చేతిలో పుష్పాలు అక్కడ పెట్టుకున్నారు. వెంటనే పరమేశ్వరుడు తన కమండలం నుంచి నీళ్ళు తీసి ఆ యొక్క పదార్థాల మీద జిమ్మాడు. జిమ్మేటప్పటికల్లా పూజకు కావలసిన సమస్త ద్రవ్యాలు ఏర్పడిపోయాయి. అనేక రకాల పిండి వంటలు, అనేక రకాల పళ్ళు ఏర్పడిపోయాయి. వెంటనే వీళ్ళు చాలా సంతోషించారు. కనీసం ఇంటి దగ్గర ఒక పండు కూడా నివేదన పెట్టే శక్తి లేని మనకి ఇన్ని రకాల ద్రవ్యాలతో మనం పూజ చేసుకునే అదృష్టం కల్పించారు మహానుభావులు అని చెప్పి నిశ్చలమైన భక్తి శ్రద్ధలతో ఆ పూజ అంతా కూడా పూర్తి చేశారు. పూజ అంతా పూర్తి చేశాక, అమ్మ లేచి ప్రదక్షిణ చేయండి అమ్మ అన్నాడు పరమేశ్వరుడు. బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు కదా ఆయన, ప్రదక్షిణ చేయమన్నారు. ఒక్కసారి ప్రదక్షిణ చేశారు. చేసేటప్పటికి సహజంగా మానవ జన్మ ఎత్తాక అజ్ఞానం అనేది ఎటువంటి వాళ్ళకన్నా సహజం కదా. ఆ ఒక్కమారు చేసిన ప్రదక్షిణంతో వాళ్ళ అజ్ఞానం అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. జ్ఞానోదయమైంది, నిర్మలమైన మనస్సు తయారైంది. వెంటనే వీళ్ళు గ్రహించేశారు, వీళ్ళు మానవుల దంపతులు కాదు, భగవత్ స్వరూపులు. వెంటనే వాళ్ళ చేతిలో ఉన్న పుష్పాలు, పత్రి కూడా తీసుకుని ఆ దంపతుల పాదాల దగ్గర వేశారు. పాదాలకు నమస్కారం చేశారు. అయ్యా, ఇంతవరకు కూడా మీరు మానవ దంపతులుగానే భావించాము, ఇప్పుడు మాకు అర్థమైంది మీరు మానవ దంపతులు కాదని చెప్పి, అంచేత మీరెవరో మాకు తెలియచేయండి అని చెప్పి ప్రార్థించారు. ప్రార్థించేసరికల్లా, అయితే అమ్మ మేము పార్వతీ పరమేశ్వరులు అని చెప్పారు. అలా చెప్తే కాదు, మాకు నిదర్శనం కావాలి అని అడిగేసరికల్లా, భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తులకు లొంగి ఉంటాడు కనుక ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు నిజ రూపంలో సాక్షాత్కరించారు. అపరిమితమైన ఆనందం పొందారు వీళ్ళిద్దరూ కూడా, పుణ్యవతి, భాగ్యవతి కూడా. చాలా సంతోషించారు. అనేక రకాల స్తోత్రాలు చదివి వాళ్ళకి నమస్కారం చేశారు. నమస్కారం చేసి, మా జన్మ ధన్యమైంది స్వామి అనేసరికల్లా, కాదమ్మా, మీ జన్మ ధన్యం అవడం కాదు, మేము దర్శనం ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఏమిటంటే, నేను కేదారేశ్వరుణ్ణి, నా భార్య గౌరీదేవి, మేమిద్దరం కూడా అర్ధనారీశ్వరులు. అంచేత నాలో శరీర భాగం సగం, ఆమె శరీరంలో సగభాగం నేను గ్రహించి అర్ధనారీశ్వర తత్వాన్ని భూలోకంలో తెలియజేయడం కోసం అని చెప్పి కేదారేశ్వర వ్రతం అనే ఒక వ్రతాన్ని మీ ద్వారా భూలోకంలో ప్రవేశపెట్టడం కోసం అని చెప్పి మేము మీకు ప్రత్యక్షమయ్యామమ్మా. కేదార గౌరీ వ్రతాన్ని మీ ద్వారా భూలోకంలో ప్రచారం చేయండి. ఆశ్వీజ మాసంలో అమావాస్య అంటే దీపావళి మొదలుచుకొని కార్తీక మాసం 4 రోజుల్లోనూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించండమ్మా. యథాప్రకారంగా కేదారేశ్వర నామంతో వ్రతాన్ని ఆచరించి ఆ యొక్క కేదారేశ్వర అనుగ్రహాన్ని పొందండి అని చెప్పి వ్రత విధానం అంతా కూడా, పూజ చేసే విధానం అంతా కూడా తెలియజేశారు. చాలా సంతోషించారు. అయ్యా మహానుభావ పరమేశ్వర, అమ్మ పార్వతీదేవి, తప్పకుండా మేము జీవించినంతకాలం కూడా ప్రతి సంవత్సరం కూడా నీ వ్రతాన్ని మానకుండా చేస్తామని చెప్పి చేతికి కంకణం కట్టుకొని ప్రతిజ్ఞ చేశారు పార్వతీ పరమేశ్వరుల దగ్గర. పార్వతీ పరమేశ్వరులు చాలా సంతోషించారు.
వీళ్ళకి ఇంకా ధనకనక వస్తువాహనాది సంపత్ అంతా కూడా అనుగ్రహించి వాళ్ళు అంతర్ధానమయ్యారు. ఇక వీళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి, కౌండోభట్ గారి ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే సగం పడిపోయినటువంటి పూరగుడిసె ఉండవలసిన ప్రదేశంలో ఒక ఇంద్రభవనం ఏర్పడింది. దాంట్లో సకల సౌఖ్యాలు కూడా ఏర్పడ్డాయి, సకల సంపదలు కూడా ఏర్పడ్డాయి, అనేక రకాలుగా ఐశ్వర్యం అంతా కూడా కనిపిస్తోంది. ఆశ్చర్యపోయారు ఇద్దరూ కూడా. ఈ ఐశ్వర్యం ఏమిటి, ఇదేమిటి, మార్పు ఏమిటి, అడవిలోకి పువ్వులకు వెళ్ళిన పిల్లలు ఏమైపోయారు, ఇదంతా కూడా చాలా విచిత్రంగా ఉంది అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. అప్పటి వరకు మార్గం తెలియనటువంటి ఆ పిల్లలిద్దరికీ కూడా పూల బాట ఏర్పడింది. వెంటనే ఆ పూల బాట అమ్మటే బయలుదేరి ఆ యొక్క కండపుర గ్రామానికి కౌండభట్ గారి ఇంటికి వచ్చేశారు. వారి పూడిగొడుసుందులో ఉన్న ప్రదేశంలో ఒక భవనం ఏర్పడింది. వీళ్ళకు తెలుసు కదా పరమేశ్వరుడు ఐశ్వర్యం ఇచ్చాడని. వెంటనే లోపలికి వెళ్ళేసరికల్లా తల్లి తండ్రి గమ్మున వచ్చి, అమ్మ ఏమిటమ్మా ఇది, ఏమిటి ఈ విచిత్రం అనేసరికల్లా, యా నాన్నగారు మాకు పార్వతీ పరమేశ్వరుల సాక్షాత్కారం దొరికిందని చెప్పారు. అమ్మమ్మ ఎంత ధన్యురాలమ్మా, మీ జన్మ ధన్యమైంది, మీ జన్మే కాదమ్మా మిమ్మల్ని చూసినటువంటి మా జన్మ కూడా ధన్యమైంది అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా ఆలింగనం చేసుకుని పరిపరి విధాలుగా ఆనందాన్ని తెలియజేశారు. ఈ వార్త గ్రామస్తులందరికీ తెలిసింది. పుణ్యవతి భాగ్యవతికి పార్వతీ పరమేశ్వరుడు దగ్గర సాక్షాత్కారం లభించింది అని చెప్పి వెంటనే వాళ్ళు కూడా అందరూ కూడా వచ్చి వీళ్ళకి దండం పెట్టుకు వెళ్ళడం మొదలెట్టారు. వీళ్ళిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరుల సాక్షాత్కారం జరగడం వల్ల ఒక పుణ్య బాలికలుగా ఆ రాజ్య ప్రజలంతా కూడా వచ్చి వీళ్ళకి దర్శనం చేసుకు వెళుతున్నారు. ఈ వార్త మహారాజు గారి దృష్టికి కూడా వెళ్ళింది. వెంటనే ఆ యొక్క మహారాజు గారు, వీరసేన మహారాజు గారు మంత్రిని కాకివేసి, మంత్రి గారు ఎక్కడో కుండినపుర గ్రహారంట, బ్రాహ్మణ పిల్లలట, వాళ్ళకి పార్వతీ పరమేశ్వరుల సాక్షాత్కారం అయిందిట, వీళ్ళొక్కసారి చూసొద్దాం అని చెప్పి బయలుదేరారు. ఆ రాజపరివారంతో బయలుదేరి కుండినపురం వచ్చారు. ఆ కౌండభట్ గారి ఇంటికి వచ్చారు. వెంటనే కౌండభట్ గారు మహారాజుకి ఆహ్వానించి కూర్చోబెట్టాడు కల్లా, అయ్యా బ్రాహ్మణోత్తమ, మీ జన్మ ధన్యమైంది, మంచి పిల్లల్ని కన్నారు, పార్వతీ పరమేశ్వరుల సాక్షాత్కారం దొరికేటటువంటి పిల్లల్ని కొన్నారంటే మీ జన్మ సుకృతం అది అని చెప్పేసరికల్లా, మహారాజా ఈ పిల్లలు నా కన్న పిల్లలు కాదు, కన్న సంతానం, గర్భస్థ సంతానం కాదని చెప్పాడు. అదేమిటయ్యా, గర్భస్థ సంతానం కాకుండా సంతానం ఎలా వచ్చారు? అయ్యా ఒకరోజు దర్భలు కట్టి ముక్కలు తెచ్చుకుందామని చెప్పాడు, అడవిలోకి వెళ్ళాను, ఒక మర్రి చెట్టు త్వరలో ఈ పిల్లలిద్దరూ కూడా నాకు లభించారు అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఎప్పుడూ కూడా మంత్రి సూక్ష్మమైన బుద్ధి కలవాడై ఉంటాడేమో, మహారాజు గారు గ్రహించలేదు కానీ మంత్రి గారు గ్రహించారు ఇందులో ఏదో తేడా ఉంది అని చెప్పి. అనేటప్పటికీ, అయ్యా ఎలా లభించారు పిల్లలిద్దరూ అనే చెప్పి అడిగేసరికల్లా, బంగారు పుయ్యాల్లో దొరికారండి ఇద్దరు కూడాను అన్నట్టు. వెంటనే బంగారు పుయ్యాలు అక్కడ ఉన్నాయి, అయ్యా జాగ్రత్త పెట్టారు, ఆ ఉయ్యాలు తీసుకురండి అన్నట్టు. ఆ ఉయ్యాలు తెప్పించేసరికల్లా దాని మీద మహారాజు గారి ముద్రలు కనిపిస్తున్నాయి, ఆ ఉయ్యాల మీద రాజముద్రలు కనిపిస్తున్నాయి. వెంటనే మంత్రి గ్రహించేశాడు, మహారాజా ఈ పిల్లలు ఎవరూ కాదు, మీకు కలిగినటువంటి కవల పిల్ల సంతానం, వీళ్ళిద్దరూ కూడా మీ కుమార్తెలు అన్నట్టు. అనేసరికల్లా వెంటనే మహారాజు గారు ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి, పిల్లలిద్దరినీ కూడా సముద్రంలో వదిలేసి ఉన్నాను, వాళ్ళు వెళ్ళారు సముద్రంలో వదిలేసి వచ్చారని చెప్పారు, మంత్రి గారు చూస్తే ఈ పిల్లలు నా పిల్లలు అంటున్నారు అని చెప్పి వెంటనే ఆ రోజున ఎవరికైతే ఇచ్చి పంపించాడో ఆ రాజభటులనిద్దరినీ కూడా కేకేశాడు. ఏమిట్రా అనేటప్పటికి వెంటనే రాజుగారి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా మహారాజాలు మమ్మల్ని క్షమించండి, శిశుహత్య చేయడం మాకు మనస్కరించక మేమే వాళ్ళిద్దరినీ కూడా ఆ యొక్క మర్రి చెట్టు త్వరలో వదిలేసి వచ్చేసాం అని చెప్పి నిజాన్ని ఒప్పుకున్నారు. ఒప్పుకునేటప్పటికి వెంటనే మహారాజా పిల్లద్దరినీ కూడా కౌగిలించుకున్నాడు. అయ్యా కౌండభట్ గారు, పుత్రులు కలగనంతకాలం ఉండేటటువంటి బాధను అనుభవించాను, తర్వాత సంతానం కలిగాక వాళ్ళని దూరం చేసుకున్నట్టు దుఃఖాన్ని అనుభవించాను, ఆ పుత్ర వియోగం వల్లే కలిగే బాధ ఏమిటో నాకు తెలుసు, కానీ ఇంతవరకు ఏం జరిగితే జరిగింది, అప్పుడు నేను రాజ్యక్షేమం కోసం ఆలోచించాను, ఇంకిప్పుడు అలా కాదు, మీరు అనుజ్ఞిస్తే నా కుమార్తెను నేను తీసుకువెళ్తాను అని చెప్పి ఆ యొక్క కౌండోభట్టుని ప్రాధేయపడ్డాడు. అయ్యా మహారాజా మీరెక్కడా, మీ సంతానం ఏమిటి, నా దగ్గర పెరగడం ఏమిటి, ఏదో ప్రహ్లాదుడు నారదమునీశ్వరుడు ఆశ్రమంలో పెరిగినట్లుగా మహారాజు గారు కుమార్తెలు నా యొక్క పర్ణశాల పూరి గుడిసెలో బతికేరే, తప్పకుండా మీ పిల్లల్ని మీరు తీసుకువెళ్ళండి మహారాజా,
నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్టు. అంతకాలం పెంచిన ప్రేమ కొద్దీ 2 బంగారు ఉంగరాలు ఒకే రకంగా తయారు చేసి ఇద్దరు పిల్లల చేతులకు పెట్టాట. అమ్మా, ఇంతకాలం కూడా నేను మిమ్మల్ని దరిద్రంలోనే ఉంచాను. మహారాజు గారితో వెళ్ళండి, ఆ యొక్క రాజభోగాలు అనుభవించండమ్మా, నాన్నగారు చెప్పినట్లు వినండి అని చెప్పి మహారాజుగా అప్పగింతలు అప్పచెప్పేశాడు. మహారాజు గారు తీసుకువెళ్ళారు. చాలా సంతోషించాడు. అల్లారుముద్దుగా పిల్లలిద్దరినీ కూడా పెంచుకున్నాడు. చోళ దేశపు యువరాజుతోటి పాండ్య దేశపు యువరాజు గారితోటి ఇద్దరికీ కూడా వివాహాలు జరిపించాడు. అత్తవారిళ్ళకి పంపించారు. పుణ్యవతి భాగ్యవతి కూడా అత్తవారికి వెళ్ళి జాగ్రత్తగా ఆ యొక్క సంసారాన్ని సాగిస్తున్నారు. ఒక రోజుని భాగ్యవతీదేవి ఇలాగే కేదారేశ్వర వ్రతాన్ని చేసుకుని మహారాజు గారికి, ఆ యువరాజుకి భోజనం పెడుతుంది. భోజనం పెడుతూ ఉండే వెంటనే ఆ యొక్క యువరాజు గారి చేతిలో ఉన్నటువంటి తోరాన్ని చూశాడు. తోరాన్ని చూసి వెంటనే ఆగ్రహించాడు. మనం మహారాజులం, మన చేతికి వజ్రవైఢ్యాలు పొడిగిన ఆభరణాలు ఉండాలి, మణిమాణిక్యాలు తొడిగినటువంటి ఆభరణాలు ఉండాలి తప్ప ఒక దారపు పోగు చేతికి కట్టుకున్నామనుకో, తోటి రాత కన్యలంతా కూడా నిన్ను అవమానిస్తారు. నిన్ను అవమానించారంటే అవమానం నీది కాదు, రాజ్యానికే అవమానం. అది మహారాణి కానీ మహారాజుని కానీ అవమానపడ్డారంటే అవమానం రాజ్యానికి వర్తిస్తుంది. అంచేత ఆ దారపోగు నీ చేతికి ఉండకూడదు, తీసేవే అన్నాడు. అలా కాదండి, ఇది వ్రతం చేసుకున్న కట్టుకున్న తోరం అండి, అదంతా నాకు అనవసరం, ఆ తోరం తీసి బయటపడాయన్నట్టు. అక్కడ భర్త మాటకు విలువివ్వాలా, పరమేశ్వరుడి దగ్గర చేసిన ప్రతిజ్ఞకు విలువివ్వాలా, సందిగ్ధంలో పడింది ఈవిడ. పడి కలియుగంలో భర్త ప్రత్యక్ష దైవం గనక, భర్త మాట వేదవాక్తో సమానంగా భావించాలి గనక భర్త ఆజ్ఞ ప్రకారం ఆ తోరాన్ని ఇప్పేసి అంతఃపురంలోంచి కింద పడేసింది. పడేసరికల్లా అది ఒక ఎండిపోయి చీడపట్టున్నటువంటి ఒక కాకరపాదు మీద అయితే పడింది. కాకరపాదు మీద పడింది ఆ యొక్క తోరం. అంతఃపురం నుంచి కిందకి వేసేసరికల్లా ఆ కాకరపాదు ఎలా ఉంది, చీడ పట్టేసి అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంది. అటువంటి కాకరపాదు మీద పడింది. ఎప్పుడైతే ఈ తోరం ఆ కాకరపాదు మీద పడిందో, ఆ కాకరపాదు పువ్వులతోనూ కాయలతోనూ విరజల్లడం మొదలెట్టింది. వృద్ధిలోకి వచ్చేసింది కాకరపాదు. కానీ దానికి ఉన్న చీడ యావత్తు కూడా రాజ్యానికి సంభవించింది. రాజ్యానికి సంభవించేసరికల్లా వెంటనే ఆ యొక్క శత్రురాజులు హఠాత్తుగా వచ్చి రాజ్యం మీద దండయాత్ర చేశారు. హఠాత్తుగా వచ్చేసరికి మహారాజు ఏం చేయలేకపోయాడు, లొంగిపోయాడు. మహారాజు స్వాధీనుడైపోయాడు. మహారాజ్యాన్ని స్వాధీనం చేసేసుకుంటారు. అంతఃపురంలోకి వస్తున్నారు శత్రురాజులు. వెంటనే ఈమె గర్భవతిగా ఉంది భాగ్యవతీదేవి. ఆ గర్భవతిగా ఉన్నటువంటి భాగ్యవతీదేవి రహస్య మార్గం గుండా అంతఃపురంలోంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి అలా వెళ్ళిపోయింది. రహస్య మార్గం గుండా వెళ్ళిపోయి ఒక అడవిలోకి చేరింది. ఆ రహస్య మార్గం గుండా అడవిలోకి వెళ్ళేసరికల్లా అడవిలో ఈమె గర్భిణీ స్త్రీ శ్రమపడి నడిచి శ్రమతో వచ్చింది. వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ పక్కన ఉండేటటువంటి కోయిగూడెంలో స్త్రీలు ఆమెను చూశారు. వెంటనే మొహం మీద నీళ్ళు జిమ్మ శాద్ది ఇచ్చారు. తీసుకుని తన గుడానికి తీసుకువెళ్ళారు. అమ్మా, భయపడకమ్మా, గర్భిణీతో ఉన్నావు, శ్రమపడి ఉన్నావు, ఎక్కడికి వెళ్ళలేవు నువ్వు, అంచేత మాతో పాటు ఇక్కడే ఉండిపో అని చెప్పి ఆ యొక్క వాళ్ళతో పాటు ఆ యొక్క కోవిగూడెంలో ఉంచుకున్నారు. కొద్ది రోజులకు ఒక 12 మగబిడ్డాడికి జన్మనిచ్చింది. వెంటనే మగపిల్లాడు పుట్టాడు భాగ్యవతీదేవికి. చాలా సంతోషించింది. మగపిల్లాడు కలిగాడు కదా అని. అని సంతోషించి ఆ కోయిగూడెంలోనే కాలక్షేపం చేస్తోంది. వీడు కూడా ఈ భాగ్యవతి కొడుకు కూడా కోవి పిల్లలతోనే ఆడుకుంటున్నాడు. కోవి వేషమే వేసుకున్నాడు, కోవి భాష మాట్లాడుతున్నాడు. ఆ కోవి వాళ్ళతో పాటే వాళ్ళ తిళ్ళే తింటున్నాడు. ఆ రకంగానే కోవాళ్ళలాగే బతుకుతున్నాడు. కొంతకాలం అయింది. 10-12 ఏళ్ళ వయసు వచ్చింది. ఒకసారి పుట్టినరోజు నాడు తల్లి తలంటూ స్నానం చేస్తుంటే తల్లి కంటెమ్మట పడ్డే నీళ్లు వాడి మీద పడ్డాయి. వెంటనే పైకి తీసి చూశాడు. తల్లి బాధపడుతోంది. అదేంటమ్మా, సంతోషపడవలసిన సందర్భం కదా ఇది, నా పుట్టినరోజు కదా, ఎందుకమ్మా బాధపడుతున్నావు అనేసరికల్లా, నాయనా నీకు 12 ఏళ్ళు పూర్తవుతాయి ఇప్పటితోటి, ఈ రోజున నిన్ను యువరాజుగా పట్టాభిషేకం చేయవలసినటువంటి సందర్భం అయ్యా ఇది అని చెప్పిందిట. అదేమిటమ్మా, నేనేమిటమ్మా యువరాజునేమిటి అని చెప్పి అడిగేసరికల్లా, ఆయన నీవు బలానా చోళదేశపు మహారాజు గారి కొడుకు, నువ్వు మన భాగ్యవశాన మన కర్మకాలి శత్రురాజులు హఠాత్తుగా దాడి చేయడంతో
నేను అడవిలోకి వచ్చేయవలసి వచ్చింది. అంచేత ఇక్కడే నువ్వు పెరిగి పెద్దవాడయ్యావు అనేసరికల్లా, అమ్మా ఈ విషయం నాకు ఎప్పుడూ చెప్పలేదు. సరే మన పూర్వ వైభవం మనకి రావాలంటే ఏమీ మార్గం లేదా అమ్మా అని చెప్పి అడిగట. అడిగేసరికల్లా, లేదు నాయన మార్గం ఉంది. ఏమిటంటే పాండ్య దేశంలో నీ యొక్క పెద్ద తల్లి పుణ్యవతీదేవి ఉంది. ఆ యొక్క పుణ్యవతీదేవి దగ్గరికి వెళ్ళి మన పరిస్థితి చెప్పావంటే తప్పకుండా నీకు ఆవిడ సహాయం చేస్తుంది. మళ్ళా మనం కొంచెం గౌరవంగా బతకడానికి అవకాశం ఉంటుంది అని చెప్పిందిట. అమ్మా, నేను పుట్టింది ఒక కోవుగూడెంలో పుట్టాను. నేను మాట్లాడేది కోవు భాష మాట్లాడుతున్నాను. నేను వేసుకున్న వేషం కోవు వేషం. నన్ను మహారాజు కొడుకంటే ఎవరన్నా నమ్ముతారా అమ్మా? నన్ను పెద్దల్ని ఎలా ఆదరిస్తుంది అన్నట్టు. అలా ఏం కాదు నాయన, ఇదిగో నా చేతిని ఉంది కదా ఈ ఉంగరం. ఇటువంటి ఉంగరమే మీ పెద్ద తల్లి దగ్గర కూడా ఉంటుంది. ఈ ఉంగరాన్ని మీ పెద్దలకి చూపించామనుకో తప్పకుండా నేను ఆదరిస్తుంది అని చెప్పాడు సరికల్లా. మహారాజు కుమారుడు కదా, వెంటనే అమ్మ ప్రయత్నం చేస్తాను అని చెప్పి తల్లి దగ్గర ఉంగరం తీసుకుని తన చేతికి పెట్టుకున్నాడు. తల్లి పాదాలకు నమస్కారం చేశాడు. ఆ యొక్క పాండ్య దేశం బయలుదేరి వెళ్ళాడు. అంతఃపురం దాకా వెళ్ళాడు. కానీ ఇతని వేషాన్ని భాషని బట్టి ఎవరూ కూడా లోపలికి ప్రవేశించనివ్వటం లేదు. ఏం చేయాలని చెప్పి ఒక చెరువు గట్టును కూర్చుని ఆలోచిస్తున్నాడు. అంతలో మహారాణి గారి అంతఃపురంలోంచి ఒక దాసి నీళ్ళ కోసం అని చెప్పి ఆ కోనేటిలోకి వచ్చింది. ఇదేదో బాగుందనుకున్నాడు. వెంటనే ఆ యొక్క దాసికి నీళ్ల బిందె భుజానికి ఎత్తినట్లుగా సహాయం చేసినట్లుగా చేసి ఈ ఉంగరాన్ని ఆ నీళ్ల బిందులో వదిలేశాడు. నీళ్ల బిందులో వదిలేసరికల్లా ఆ దాసి వెళ్ళిపోయింది అంతఃపురంలోకి. అంతఃపురంలో రాణివారి మందిరంలో నీళ్లు పోస్తుంటే ఈ ఉంగరం తంగుమని శబ్దమైంది. శబ్దం అయ్యేటప్పటికి వెంటనే చూసింది ఆ శబ్దం ఏమిటని. ఉంగరం, బంగారపు ఉంగరం. వెంటనే తీసుకువెళ్ళి, అమ్మా నీళ్లు తీసుకొచ్చాను చెరువు నుంచి, ఆ నీళ్ళ బిందులోంచి ఉంగరం వచ్చిందమ్మా అని చెప్పి మహారాణికి ఇచ్చింది. ఇచ్చేసరికలా తన చేతి ఉంగరం చూసుకుంది. తన చేతినే ఉంది. ఈ ఉంగరం ఎవరిది? తన తోబుట్టుది. గ్రహించింది. నీళ్లు తీసుకొచ్చావా, ఇంకేమన్నా జరిగిందా? అమ్మా ఏం లేదు, మధ్యలో అక్కడ ఏదో కుర్రాడు కూర్చున్నాడు, కొంచెం బిందు సహాయం చేశాడు భుజానికి ఎత్తడానికి అనేసరికల్లా వెంటనే కుర్రాడిని తీసుకురండి. వెంటనే ఆ రకంగా అంతఃపురంలో ప్రవేశించాడు. అంతఃపురంలో ప్రవేశించి వెంటనే పెద్ద తల్లికి జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పాడు. చాలా బాధపడింది. ఆయన కష్టాలు కలకాలం కాపురం ఉండవయ్యా, మంచి రోజులు వస్తాయి, బాధపడకు అని చెప్పి కొన్ని కెంపులను మూటకట్టి తీసుకువెళ్ళు నాయన, ఇది అతి విలువైనటువంటి కెంపులు. నువ్వు నీ తల్లి కూడా ఏ లోటు లేకుండా కూడా గౌరవంగా జీవించండి. ఏ అవసరం వచ్చినా సరే నా దగ్గరే ఉన్నాను, నేనున్నాను అని చెప్పి భరోసా ఇచ్చింది. ఆ కెంపుల మూట తీసుకుని పంపించింది. ఆ కెంపుల మూట తీసుకువెడుతుంటే భగవంతుడి అనుగ్రహం లేనిదే ఎలాంటి ద్రవ్యం కూడా మనకి లభించదేమో. వెంటనే గరుత్మంతుడు అలా గాల్లో ఎగురొచ్చి ఆ కెంపుల మూట ముక్కుతో కలుసుకుని గాల్లోకి ఎగిరిపడిపోయాడు. అయ్యయ్యో ఇలా జరిగిందేమిటా. సరే మళ్ళా వెళ్ళాడు. మళ్ళా వెళ్ళేసరికల్లా, పోన్లేనాయన ఆ ద్రవ్యం మనకు రుణం లేదు, రాలేదు అని చెప్పి వెంటనే ఒక దాసిని గుమ్మడికాయ తీసుకురమ్మని, ఆ గుమ్మడికాయ లోపల ఉన్నటువంటి బొరుజంతా కూడా డొల్చేసి బయట పడేసేసి, దాని నిండా కూడా వజ్రవైఢూర్య మరక మాణిక్యాది రత్నాలన్నీ కూడా పోసింది. ఆ ముచ్చిక యథాప్రకారంగా పెట్టేసింది. నాయన కూర గుమ్మడికాయ పట్టుకెళ్తున్నట్లుగా ఈ గుమ్మడికాయ పట్టుకెళ్ళిపోరా, ఇందులో ద్రవ్యం ఉంది అని చెప్పి పంపించింది. ఆ గుమ్మడికాయ పట్టుకు బయటికి బయలుదేరాడు. ఎవరికైనా ధనం అంటే ఆశ ఉంటుందేమో. ఆ గుమ్మడికాయ డొల్చి ఇచ్చినటువంటి దాసి ఇదంతా గ్రహించింది. వెంటనే నలుగురు దొంగలను సహకారం తీసుకుంది. ఈ కుర్రాన్ని బెదిరించి ఆ గుమ్మడికాయ పట్టుకుపోయింది. అయ్యయ్యో మళ్ళా ఇలా జరిగిందే. మళ్ళా పెద్దలకి వెళ్ళారు. ఓన్లైన్ బాధపడకండి. వెంటనే ఇంకేం కాకుండా తన గదిలో కూర్చుని ఒక వెదురుగడ లోపల ఉన్నటువంటి కణుపులన్నీ కూడా డొల్చేసింది. డొల్చేసి దాని నిండా వజ్రవైఢూర్యాది నవరత్నాలు కూడా పోసేసింది. తాళ్లతో 2 చోట్ల కట్లు కట్టేసింది. నాన్న ఆ జుట్టు చెరిపేసుకో, బట్టలు కొంచెం చింపుకో, ఈ కర్ర చేత్తో పట్టుకో, పిచ్చివాడి కింద మాట్లాడుతూ ఈ రాజ్యం దాటి వెళ్ళిపోరా, నీకు ఎవరు అడ్డం ఉండదు అని చెప్పి సలహా ఇచ్చింది. అలాగే పెద్దలు చెప్పినట్లుగానే వేషం మార్చుకుని ఆ యొక్క జుట్టు చెరుపుకుని పిచ్చివాడి కింద బయలుదేరి రాజ్యం అంతా దాటేశాడు. రాజ్యం అంతా దాటేసి అలా వెళ్తుంటే సముద్రం గట్టున చల్లగా గాలేస్తుందని కూర్చునేసరికల్లా కెరటం వచ్చి ఈ గళ్ళాపులో కొట్టుకుపోయింది. అయ్యయ్యయ్యో ఇదేమిటి, ఈ ద్రవ్యం కూడా పోయిందే అని చెప్పి ఆలోచించాడు. ఎంతైనా రాజకుమారుడు కదా, కార్యం సాధించకుండా వెనక్కి వెళ్ళకూడదు, పట్టుదల దీక్ష.
వెంటనే మళ్ళా పెద్దల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికల్లా రాజ్యమంతా కూడా అలంకారాలతోనూ గీతవాద్య మృదంగాలతోనూ అట్టహాసంగా పండగ వాతావరణం కనిపిస్తోంది. వెంటనే వెళ్ళాడు. ఏమిటమ్మా ఇది అనేసరికల్లా, అదేమిటి నాయన ఈరోజు కేదారేశ్వర వ్రతం కదా, మీ అమ్మ చేయటం లేదా? నేను పుట్టి 12 ఏళ్ళు అయింది కానీ ఎప్పుడూ మా అమ్మ ఏ పూజ చేయడం నేను చూడలేదు అన్నట్టు. అయితే మీకు అన్ని కష్టాలు ఇందువల్లే వచ్చాయని చెప్పి వెంటనే పక్కన కూర్చోబెట్టుకు తలంటూ స్నానం చేసి కొత్త బట్టలు కట్టింది. తనతో పాటు కూర్చోబెట్టుకుని కేదారేశ్వర వ్రతాన్ని చేసి చేతికి తోరాన్ని కట్టింది. కట్టి నాయన ఇదిగో ద్రవ్యం ఇస్తున్నాను తీసుకువెళ్ళు, ఇంకా నీకు ఎటువంటి ఆటంకాలు కూడా రావు అని చెప్పి వెంటనే ఆ యొక్క ద్రవ్యం ఇచ్చి పంపించింది. ద్రవ్యం ఇచ్చి పంపించేసరికల్లా ఆ యొక్క గరుత్మంతుడు నిజ రూపంలో దర్శనమిచ్చాడు. నాయన ఎర్రగా కనిపించింది, ఏదో తినే పదార్థం అనుకున్నాను, మాంసం ముక్క లాంటిది అనుకున్నాను, ఇది అతి విలువైనటువంటి కెంపులు, మహారాజులు ధరించవలసిన కెంపులు ఇవి, నువ్వు ఇంటికి వెళ్ళిన వెంటనే యువరాజుగా పట్టాభిషేకం పొందుతావయ్యా, ఈ కెంపులు తీసుకువెళ్ళని చెప్పి ఇచ్చాడు. వీడు మళ్ళా లోపలికి వెళ్ళాడు, ఏదో తెస్తాడని ఎదురు చూస్తున్న దొంగలు ఈ మాట విన్న వెంటనే ఆ యొక్క దాసీలు దొంగలు కూడా వచ్చి ఈ కుర్రాడి పాదాల మీద పడ్డారు. నువ్వు మహారాజు అయ్యావనుకో, ఉరిశిక్ష వేస్తావో దీపాంతరవాసన వేస్తావు, ఇప్పుడే తప్పును ఒప్పేసుకుంటే చంపకాయ కొట్టి వదిలేస్తావు, ఆయన ఏదో ధనానికి ఆపేక్షపడి దొంగిలించావు, నీ గుమ్మడి పండు నువ్వు తీసుకోవయ్యా అని చెప్పి ఆ యొక్క దొంగిలించిన గుమ్మడి పండు కూడా ఇచ్చేశారు. అలా వెళుతూ ఉండగా సముద్రంలో పడిన ఏ వస్తువు కూడా సముద్ర గర్భంలో ఉంచుకోదు, అది కెరటాల రూపంలో పైకి పంపిస్తుంది. అలాగే ఈ గెడ కూడా కెరటాలతో పైకి వచ్చేసి కూర్చుంది. పగిలిపోయి తాడుతో కట్టిన గెడ ఎవరు తీస్తారు, ఎవరు దాన్ని పట్టించుకోవాలి. వీడికి దాని రహస్యం తెలుసు కనుక వెంటనే ఆ గెడ కూడా తీసుకున్నాడు. ఆ గెడ కూడా తీసుకుని ఈ ద్రవ్యం అంతా పట్టుకు తల్లి దగ్గరికి వెళ్ళాడు. వ్రతం చేయడానికి ముందు జరిగినటువంటి ఆటంకాలు, వ్రతం చేసిన తర్వాత కలిగినటువంటి శుభాలు రెండూ కూడా తల్లికి వివరించి చెప్పాడు. అమ్మ నువ్వు వ్రతాన్ని మానకమ్మా, మనకు శుభం జరుగుతుందని చెప్పి వెంటనే ఆ యొక్క అడవిలో పెత్తల్లిచ్చిన తోరాన్ని దగ్గర పెట్టి వ్రతం చేయించి ఆ యొక్క చేతికి తోరం కట్టాడు. ఎప్పుడైతే చేతికి తోరం కట్టాడో ఆ యొక్క మహారాజు యుద్ధంలో హఠాత్ పరిణామంతో మతిభ్రష్టుడై రాజ్యాలు పాలైనటువంటి మహారాజు గారి మతి స్థిమితపడి భార్య ఏమైందని వెతుక్కుంటూ రహస్య మార్గం గుండా వెళితే ఎక్కడికి వెళుతుందో ఆయనకు తెలుసు కనుక అడవిలోకి వచ్చాడు. అడవిలో ఆ యొక్క భార్యను కుమారుణ్ణి చూశాడు, చాలా సంతోషించాడు. కుమారుడు 4 సార్లుగా తెచ్చిన ద్రవ్యాన్నంతా తీసుకుని తన రాజ్యానికి వెళ్ళి కొంత సైన్యాన్ని చేరదీసుకుని ఆ యొక్క రాజ్యం మీద దండయాత్ర ప్రకటించాడు. దండయాత్ర ప్రకటించి దాంట్లో విజయం సాధించి తన రాజ్యాన్ని తాను సంపాదించుకున్నాడు. ఆ యొక్క కుమారుని యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా ఈ యొక్క కేదార వ్రతాన్ని చేస్తూ ఆ జన్మ పర్యంతం కూడా సుఖ సౌఖ్యాలతో జీవించి అంత్యకాలమందు పరమేశ్వర సాన్నిధ్యాన్ని పొందారట. ఈ రకంగా ఆ యొక్క పుణ్యవతి భాగ్యవతి రూపేణ భూలోకంలోకి వచ్చిన ఈ యొక్క కేదారేశ్వర వ్రతాల్ని మళ్ళాంటి భక్తులమంతా కూడా చేసుకుని ఆ యొక్క పరమేశ్వర కృపా కటాక్షాలకు పాత్రులం కాగలుగుతున్నాం. న్యాయేన మార్గేణ మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా శుకునో భవంతు, కాలే పరిషత్ పృజన్య పృథివీం స్వస్తిశాలినే, తేషోహం క్షోభరహితాహం బ్రాహ్మణాస్సంతు నిర్భయా, అధనాశ్చ ధనాస్యంతు జీవం తం శరదం శతం, మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణవాత్మనే, చక్రవర్తి తనూభాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తస్సతు. కేదారేశ్వర వ్రతకల్పం సమాప్తం.